వెల్కమ్ టు ఎడిట్ టెక్ తెలుగు. ఈరోజు సెషన్లో మనం నెస్టెడ్ సీక్వెన్స్ గురించి అర్థం చేసుకుందాం. యాజ్ ఏ బిగినర్ ఈ నెస్టెడ్ సీక్వెన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నాకు ఒక క్లిప్ ఉంది. ఈ క్లిప్ని నేను స్లో మోషన్ చేస్తున్నా. స్లో మోషన్ చేయడానికి క్లిప్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+R ప్రెస్ చేసి ఒక 70% స్లో మోషన్ చేస్తున్నా. ఓకే అని క్లిక్ చేస్తే క్లిప్ నాకు ఇప్పుడు స్లో మోషన్ అయింది. క్లిప్ ప్లే చేస్తున్నా. ఇందులో కెమెరా కొంచెం షేక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ షేక్ తీసేయడానికి నేను వ్రాప్ స్టెబిలైజర్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వచ్చేసి జస్ట్ WARP అని సెర్చ్ చేస్తే వ్రాప్ స్టెబిలైజర్ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ని నేను అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నాకు ఎర్రర్ వస్తుంది. వ్రాప్ స్టెబిలైజర్ అండ్ స్పీడ్ కాంట్ బి యూజ్డ్ ఆన్ ద సేమ్ క్లిప్. ఇలాంటి కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నేను Ctrl+Z చేస్తున్నా. ఇప్పుడు ఈ క్లిప్ని రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ప్రస్తుతానికి దీనికి 001 అని ఒక నేమ్ ఇస్తున్నా. ఓకే అని క్లిక్ చేస్తే ఇది నెస్టెడ్ సీక్వెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్రాప్ స్టెబిలైజర్ అనే ఎఫెక్ట్ని నేను ఈ నెస్టెడ్ సీక్వెన్స్కి అప్లై చేస్తే అప్లై అయిపోతుంది. స్టెబిలైజ్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ అవ్వడానికి ఒక 1-2 minutes టైం తీసుకుంటుంది. స్టెబిలైజింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేస్తే సో ఆ కెమెరా షేక్ అనేది వెళ్ళిపోతుంది. ఈ నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేశానంటే మల్టిపుల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాను క్లిప్స్ తోటి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ క్లిప్స్ ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అయ్యి ఉన్నాయి. వరుసగా ఒక 4 క్లిప్స్ ఉన్నాయి. ఈ 4 క్లిప్స్ని కలిపి నేను ఒకేసారి కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే స్కేల్ పెంచడం కానీ వాటన్నిటికీ కలిపి ఒక ఎఫెక్ట్ అప్లై చేయడం కానీ. ప్రీవియస్గా మనం లేయర్ గురించి తెలుసుకున్నాం. అడ్జస్ట్మెంట్ లేయర్ యూజ్ చేసి కూడా సేమ్ చేయొచ్చు. బట్ నెస్టెడ్ సీక్వెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ చెప్పాను కదా, ఈ 4 క్లిప్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే దీనికి నేను జస్ట్ సింపుల్గా 4 క్లిప్స్ అని రీనేమ్ చేస్తున్నా. రీనేమ్ చేసి ఓకే, ఇక్కడ చూడండి నెస్టెడ్ సీక్వెన్స్ నేమ్ 4 క్లిప్స్ అని ఓకే అని క్లిక్ చేస్తే ఈ 4 క్లిప్స్ కలిపి సింగిల్ క్లిప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ నెస్టెడ్ సీక్వెన్స్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను స్కేలు ప్రాపర్టీ ఏదైనా నాకు నచ్చింది నేను చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను రొటేషన్ చేంజ్ చేస్తే రొటేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ అన్ని క్లిప్స్కి అప్లై అయిపోతుంది. సో లేదు, నేను ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. వీడియో ఎఫెక్ట్స్లోకి వచ్చేసి సంథింగ్ అడ్జస్ట్లో లెవెల్స్ అనే ఒక ఎఫెక్ట్ ఉంది. ఈ లెవెల్స్ అనే ఎఫెక్ట్ నేను అప్లై చేసి ఇందులో వాల్యూస్ చేంజ్ చేస్తున్నా. సంథింగ్ ఇలా ఒక టింట్ నేను అప్లై చేశాను. సో ఇప్పుడు ఈ టింట్ అనేది ఆ నెస్టెడ్ సీక్వెన్స్లో ఉన్న 4 క్లిప్స్కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ 4 క్లిప్స్ అనేవి సింగిల్ క్లిప్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు అందులో నేను ఇండివిజువల్ క్లిప్ని కంట్రోల్ చేయాలి అనే కేసు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి, నా సీక్వెన్స్ నేమ్ కార్ రేస్. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ ప్యానల్ ఓపెన్ చేస్తే నా సీక్వెన్స్ కార్ రేస్ అని ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు క్రియేట్ చేశాను కదా 4 క్లిప్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక నెస్టెడ్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సీక్వెన్స్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది, సీక్వెన్స్ సింపుల్ అయితే. సో మీరు ఇక్కడైనా డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే అదొక సపరేట్ సీక్వెన్స్ లాగా ఓపెన్ అవుతుంది. లేదా జస్ట్ సింపుల్గా మీ నెస్టెడ్ సీక్వెన్స్ మీ టైం లైన్లో కనిపిస్తుంది కదా 4 క్లిప్స్ అని చెప్పేసి దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, అదొక సపరేట్ సీక్వెన్స్ లాగా ఓపెన్ అవుతుంది 4 క్లిప్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇందులో నేను ఒక పర్టికులర్ క్లిప్కి వేరే ఎఫెక్ట్ ఏదో అప్లై చేస్తున్నా. సో ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వచ్చేసి సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ అనే ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అనే ఎఫెక్ట్ దీనికి అప్లై చేసినా మరీ ఎక్కువ వైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాల్యూ చేంజ్ చేస్తున్నా. ఇలా ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా మెయిన్ సీక్వెన్స్లోకి వస్తే ఇప్పుడు చూడండి, నేను అప్లై చేసిన ఎఫెక్ట్ అంటే ఇండివిజువల్ క్లిప్కి అప్లై చేసిన ఎఫెక్ట్ అండ్ ఈ నెస్టెడ్ సీక్వెన్స్కి అప్లై చేసిన ఎఫెక్ట్ రెండు కలిపి నాకు ఇలాంటి రిజల్ట్ వస్తుంది. సో మీరు నెస్టెడ్ సీక్వెన్స్ని కంట్రోల్ చేయొచ్చు, నెస్టెడ్ సీక్వెన్స్ లోపల ఉన్న ఇండివిజువల్ క్లిప్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ నెస్టెడ్ సీక్వెన్స్ డ్యూరేషన్ ఒకటి ఉంది కదా, ఒక పర్టికులర్ డ్యూరేషన్ వస్తుంది. ఈ డ్యూరేషన్ అనేది ఈ 4 క్లిప్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో సమ్వేర్ 2 seconds 12 frames ఉంది, ఇంతే ఉంటుంది. ఇన్ కేస్ నేను ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇలా నేను ఈ డ్యూరేషన్ని ఎక్స్టెండ్ చేయలేను. కావాలి అనుకుంటే ట్రిమ్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఒరిజినల్ క్లిప్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ దానికి మించి నేను ఎక్స్టెండ్ చేయలేను. కావాలి అనుకుంటే రేట్ స్ట్రెచ్ టూల్ యూజ్ చేసి నేను ప్రెస్ చేశాను, స్లో మోషన్ అనేది చేసుకోవచ్చు. స్లో మోషన్ చేస్తే క్లిప్ డ్యూరేషన్ అడ్జస్ట్ అవుతుంది కదా, అలా చేయొచ్చు. లేదు ఇన్ కేస్ మీరు డ్యూరేషన్ అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటి కేసు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నేను మళ్ళీ సెలక్షన్ టూల్లోకి వచ్చేస్తున్నా. డబుల్ క్లిక్ చేసి ఈ లోపల క్లిప్స్లో డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ డ్యూరేషన్ నేను మళ్ళీ పెంచుతున్నా, ఒక 3 seconds వరకు పెంచుకున్నా. ఇప్పుడు నాకు యాక్సెస్ వస్తుంది. నా మెయిన్ సీక్వెన్స్ ఓపెన్ చేసుకుంటే దీని డ్యూరేషన్ పెంచుకోవడానికి నాకు యాక్సెస్ వస్తుంది. ఇలా క్లిప్ డ్యూరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక కేసు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి 4 క్లిప్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేశాను. నేను ఇలా ఒక స్ప్లిట్ స్క్రీన్ అనేది అరేంజ్ చేసుకున్నాను. ఈ స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేయడానికి క్రాప్ ప్రాపర్టీస్ యూజ్ చేసి అరేంజ్ చేశాను. సో ఇప్పుడు ఈ 4 క్లిప్స్ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి నెస్టెడ్ సీక్వెన్స్
సేమ్ దీనికి కూడా 4 క్లిప్స్ 02 అని నేమ్ ఇస్తున్నా. ఓకే అని క్లిక్ చేస్తే ఈ 4 క్లిప్స్ కలిపి నాకు ఒక సింగిల్ క్లిప్ కింద కన్వర్ట్ అయిపోయాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు ఒక క్లిప్ తర్వాత ఒక క్లిప్ అరేంజ్ చేసుకున్నా అవన్నీ కలిపి సింగిల్ క్లిప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. లేదు ఇలా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకున్నా కానీ అవన్నీ కలిపి సింగిల్ క్లిప్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఇలా మీరు నెస్టింగ్ అనేది చేయొచ్చు. మళ్ళీ దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి వాటిని యాక్సెస్ చేయొచ్చు, ఇండివిజువల్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రాజెక్ట్ ప్యాన్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి నేను క్రియేట్ చేసిన 4 క్లిప్స్ 02 అని ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నా, దీన్ని క్లోజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లో నుంచి కూడా డబుల్ క్లిక్ చేసి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు నెస్టింగ్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒకసారి నెస్ట్ చేసిన తర్వాత అన్నెస్ట్ అనేది చేయడానికి ఆప్షన్ ఉండదు. అంటే దాన్ని రివర్స్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇమీడియట్గా అయితే కంట్రోల్ జెడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడే నెస్ట్ చేశాను కాబట్టి నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అన్నెస్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ చేస్తున్నా అంటే అండు రీడూ చేశాను. ఇప్పుడు నేను దీని మీద రైట్ క్లిక్ చేసి అన్నెస్ట్ చేద్దామంటే నాకు ఆప్షన్ కనపడదు. ఇంకేస్ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఇప్పుడు నెస్టింగ్ అనేది చేశారు, ప్రాజెక్ట్ చేసుకుంటూ ఒక 1-2 అవర్స్ వర్క్ చేశారు. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు నెస్టింగ్ అవసరం లేదు, మీకు ఇండివిజువల్ క్లిప్స్ కావాలి అనే కేసు వచ్చింది. అలాంటి కేసులో ఏం చేస్తాము అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసి నెస్టెడ్ సీక్వెన్స్ ఓపెన్ చేసుకొని ఈ 4 క్లిప్స్ని ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ X కట్ చేస్తున్నా. అండ్ నా మెయిన్ సీక్వెన్స్ ఓపెన్ చేసుకొని ఆ క్లిప్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ప్లే హెడ్ బార్ పెట్టేసి కంట్రోల్ V ఇలా కట్ పేస్ట్ చేసుకోగలుగుతాం, కానీ అన్నెస్ట్ అనేది చేయలేం. ఇమీడియట్గా అయితే ఇందాక చూపించినట్టు అండు అనేది చేయొచ్చు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి. ఇది సింపుల్గా నెస్టెడ్ సీక్వెన్స్ గురించి. సో ఈ నెస్టెడ్ సీక్వెన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ నెస్టింగ్ అర్థమైతే మీ ఓన్ టెంప్లెట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అలా డౌన్లోడ్ చేస్తుంటారు కదా చాలా వెబ్సైట్స్ నుంచి. అలా మీ ఓన్గా మీరే టెంప్లెట్స్ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ఈ నెస్టింగ్ గురించి మీకు తెలియాలి. అలా టెంప్లెట్ ఎలా క్రియేట్ చేస్తాం, నెస్టెడ్ సీక్వెన్స్ ఎలాంటి కేసెస్లో యూజ్ అవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సెషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో పక్కా మెన్షన్ చేయండి. వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.